తెలీదు. 2004 ఎలక్షన్స్కి ముందు అప్పుడు మేము టీవీ9లో ఉన్నాను. నేను అప్పుడు జెమినీ నుంచి టీవీ9కి వచ్చిన వాళ్ళు అన్ని ఛానళ్ళు బాబే గెలుస్తాడని చెప్పి గ్రౌండ్ సర్వే చేసాం మేము మొదట. నేను అప్పుడు రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం. ఒక్కొక్కరం 5 జిల్లాలు చూస్తాం, 5 రీజనల్ ఇన్ఛార్జెస్. అట్లా చూసిన సందర్భంలో గ్రౌండ్ చెక్ చేసినప్పుడు కాలేజీ స్టూడెంట్స్తో చేయించాం సర్వే. అప్పుడు ఈ కాలేజీలో ఎన్ఎస్ఎస్, సోషియాలజీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ జర్నలిజం చదివే స్టూడెంట్స్కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు, టిఫిన్, భోజనం ఖర్చులు, మిగతా డబ్బులు కూడా చక్కగా తెచ్చి ఇచ్చేవాళ్ళు వెనక్కి. అంత బాధ్యతగా చేశారు వాళ్ళు సర్వే, మనం ఇచ్చిన క్వశ్చనీర్. అప్పుడు తెలుగుదేశం ఓడిపోబోతోందని ముందుగా కనిపెట్టింది మేమే టీవీ9. 220 సీట్లు దాదాపుగా కాంగ్రెస్కి వస్తాయని, మిగతా ఛానళ్ళన్నీ బావే వస్తాయి అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే బాస్ కూడా అన్నారు ఏం సాయి ఇది, మిగతా వాళ్ళు ఏమో 190, 200 వాళ్ళకి వస్తాయి అంటే మనం ఏంది ఇట్లాగా వస్తుంది, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ అన్నప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ నేను చెక్ చేశాను. చాలామందిలో అతి ప్రచారం విరక్తి కలిగింది. బాబు అట్లా చేస్తున్నారు కదా, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు కదా, ఇట్లా చేస్తున్నారు కదా, అట్లా చేస్తున్నారు కదా అంటే ఆ తొక్కల ప్రచారంలో ఏంది వచ్చింది మాకేం ఒరిగింది అంటున్నారు. ఎవరికి ఏం ఒరగాలని కోరుకుంటున్నారా అంటే చెప్తున్నారు ఇట్లాగా సమస్యలు. అవి బాబుకి రీచ్ కాల, పాజిటివ్ ప్రచారమే రీచ్. మీరు చూడండి 90%